మోస్ట్ స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్. సో అండ్ కమింగ్ టు యువర్ పుష్ప జర్నీ, ఎలా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పుష్ప అనే వరల్డ్లోకి ఎలా ఎంటర్ అయ్యారంటే ఇందాక చెప్పారు మీరు, ఇలా సుకుమార్ గారు ఎలా పిలిచి చేశారు, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ లెర్న్. అంటే సుకుమార్ గారు ఫిలింలో ఉండడం అనేది నాకు ఇష్టం బేసికల్లీ. అంటే చాలా నేర్చుకోవచ్చు, ఆయన చూస్తుండొచ్చు, ఆయనతో మాట్లాడచ్చు, అల్లు అర్జున్ గారు హౌ ఈజ్ పర్ఫార్మింగ్ చూడొచ్చు అనే ఒక్క థాట్తో నేను యాక్చువల్ సినిమాలోకి ఎంటర్ అయ్యాను. బట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఆన్ సెట్స్ ఇస్ టిల్ డేట్ ఈస్ పుష్ప ఆబ్వియస్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అల్లు అర్జున్ గారు కష్టపడిన విధానం కానీ, ఐ హావ్ సీన్ హిమ్ అలా ఫైట్ చూసారు కదా, క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంటుంది బ్రో, దాని గురించి మాట్లాడు. క్లైమాక్స్ ఫైట్ ఏంటంటే మొత్తం కాల్ చేతులు కట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఫిలింలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓన్లీ నోటితో ఫైట్ చూడలా, స్పాయిల్ చేసేస్తున్నాను అనిపిస్తుంది కానీ తప్పట్లా. సో ఆ ఫైట్ స్టార్ట్ అయ్యేదే మీతో. అక్కడ ఆన్ సెట్లో అల్లు అర్జున్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ నాకు కొంచెం టఫ్ డైలాగ్ కదా. నాకు వాట్ ఐ హ్యావ్ ఈస్ బికాస్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్. ఐ వాజ్ లైక్ ఇన్ మై వరల్డ్. నేను నిజంగా ఏం పట్టించుకోలేదు బికాస్ నాకు ఎంత మిగతా బ్లాంక్ అయిపోద్ది. అంటే వెన్ ఐ వాజ్ యాక్టింగ్ ఐ డూ ఇట్ కంప్లీట్లీ అనమాట. ఇంకా అల్లు అర్జున్ గారు ఇంకా అంటే ఆబ్వియస్ ఏ యాక్టర్ అయినా సరే అంతే. సో ఇమ్మర్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డూయింగ్ అంటే బికాస్ ఫస్ట్లీ ఇనిషియల్గా ఒక డూప్తో చేసాం మేము. చేసిన తర్వాత నెక్స్ట్ సార్ కేమ్. నాకు అసలు ఆయనతో పరిచయం లేదు, ఏం లేదు. సో ఐ డోంట్ టాక్ టు హిమ్. టేక్ అన్నారు, యాక్షన్ చేసేసాను. యాక్షన్ చేసిన వెంటనే దగ్గరికి వచ్చి ఇలా బట్టి సూపర్ చేసావు, థ్యాంక్ యూ సార్ అన్న. ఏ ఊరు మీద? విజయవాడ చేస్తారు, ఎത്ര కొట్టేస్తారు. సో హీ లైక్ ఇట్ సో మచ్. అండ్ అక్కడి నుంచి ద వే అంటే ఆయన మాట్లాడే విధానం చాలా మారిపోయింది. హీ యూస్ టు గివ్ సమ్ టిప్స్, యాక్టింగ్ సంబంధించి నాకు హెల్ప్ చేయటం, ఎక్కడన్నా స్ట్రక్ అయితే ఇలా చేయాలంటాం. మంచి హీస్ వెరీ గుడ్ కామెడీ టైమింగ్ ఉంది ఆయనకి చాలా. అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ సో మచ్ ఉంది. హీ స్పోక్ అబౌట్ అంటే హాలీవుడ్ ఫిలిమ్స్ గురించి, అంటే ఫిలిమ్స్ని ఎలా మనం చూడాలి, పర్ఫార్మెన్స్ మనం పెంచుకోవడానికి ఏమేమి చేయాలి అనేది చాలా డిస్కషన్స్ చేశారు అప్పటి నుంచి. సో హీ ఓపెన్డ్ అప్ సో మచ్ టు మీ అండ్ ఐ కుడ్ ఆల్సో షేర్ సమ్ థింగ్స్ టు సార్. సో ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఉంది కదా, క్లైమాక్స్ సీక్వెన్స్, సినిమాకి మేజర్ హైలైట్. జాతర సీక్వెన్స్ తర్వాతలా ఇది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. అంటే అందరూ ఫస్ట్ నుంచి జాతర అన్నారని అదే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. క్లైమాక్స్ అదొక ట్విస్ట్, అంటే అదొక మెరుపు. అలాంటి సీక్వెన్స్ మీతో స్టార్ట్ అయింది కదా. సో ఆ పర్టికులర్ పోర్షన్ ఎన్ని డేస్ షూట్ చేశారు? అరౌండ్ ఓన్లీ క్లైమాక్స్ అరౌండ్ 35 to 40 days. 32 to 40 days కనిపిస్తుంది. చాలా టఫ్ అండి అది, చాలా టఫ్. అసలు అల్లు అర్జున్ గారు చేసిన విధానం వెరీ షాకింగ్. అంటే మాకు రోప్ షాట్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఆయన చేసిన రోప్ షాట్స్ అసలు మేబీ ఇండియన్ హిస్టరీలో ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. అన్ని రోప్ లేదు, అసలు చేయలేదు, ఎవరు చేయరు కూడా ఏమో మేబీ. అంటే అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ఫైట్ మాస్టర్ ఉన్నారు. ఫైట్ మాస్టర్ ఇది చాలా టఫెస్ట్ రోప్ షాట్, ఒక్క టేక్ బ్రదర్స్, ఒక్క టేక్లో అయిపోవాలి అని జనరల్గా వాళ్ళు ఆ మైండ్ సెట్తో ఉంటారు. ఎందుకంటే ఎక్కువ నెంబర్ చేస్తే ఎక్కడైనా సరే ఏదైనా చిన్న ప్రమాదం జరగచ్చేమో, బికాస్ ఫైట్స్ కదా. ఎలాంటి చిన్న జరిగినా బిగ్ హడిల్, మొత్తం ప్రొడక్షన్ ఆగిపోతుంది. చాలా అంటే మేజర్ హీరో కానీ ఎవరికైనా ఆర్టిస్టులు కానీ దెబ్బలు తగలొచ్చని చాలా కేర్ తీసుకుంటారు, ఒక్క షాట్లో చేద్దాం అంటారు. అలాంటిది హీ విల్ బి రెడీ టు డూ 25 takes. పర్ఫెక్షన్ రావాలి నాకు, 25 takes అనే చేస్తా అంటారు. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిటర్మినేషన్ అల్లు అర్జున్ గారు. మరి నేషనల్ అవార్డు ఊరికే ఇచ్చారు కదా బ్రో. సూపర్. అసలు నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఈవెన్ మన సుకుమార్ గారు చెప్పినట్టు చిన్న ఎక్స్ప్రెషన్స్ కోసం కూడా విపరీతంగా కష్టపడతారు. మనం కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇది బాగుంది పని చేసావు అని ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. ఆన్ సెట్స్ ఈజ్ ఫెంటాస్టిక్. అసలు నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఓకే, మన అప్రోచ్ ఇట్లా ఉండాలా. బికాస్ అప్పటికే వాళ్ళు 300 days 325 days వర్క్ చేసి స్టిల్ హీస్ హ్యావింగ్ ద సేమ్ ఎనర్జీ అనేది ట్రెమెండస్. అండ్ ఇంకోటి రీసెంట్గా సాంగ్స్ షూట్ చేసినప్పుడు
కిసిక్ కిసిక్ దాని తర్వాత ఇది కూడా చేశారు, పీలింగ్స్ సాంగ్ కూడా. పీలింగ్స్ షూటింగ్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ చెన్నైలో అది ప్రీ రిలీజ్ రిలీజ్ ఫంక్షన్స్. మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు నైట్ 3-4కి దే హ్యాడ్ ద ఫ్లైట్ బ్యాక్. సో అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అగైన్ దే హ్యాడ్ టు షూట్ నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇట్ ఇస్ వెరీ టఫ్. సో ఫైనల్గా పుష్ప నుంచి మీకు మంచి పేరు వచ్చిందా, మంచి రెమ్యునరేషన్ వచ్చిందా? అసలు పుష్ప సినిమా చేస్తున్న రెమ్యునరేషన్ గురించి ఎవరైనా ఆలోచిస్తారా? అంటే ఇట్స్ నాట్ తీసుకున్నామో లేదనేది పాయింట్ కాదు, బట్ వెన్ యూ గో టు సచ్ వరల్డ్స్ మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వర్క్ సాటిస్ఫాక్షన్ ఆర్ ఈ ప్రాజెక్ట్ నేను చేశాను అనేది లైఫ్లో గుర్తుండిపోయే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ ఐ సర్చ్ ఫర్ ఇన్ పుష్పలో. అండ్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ ఈస్ సుకుమార్ గారు నా పేరు మార్చడం. గగన్ బాబు. ఐ వాజ్ లైక్, అంటే లాట్స్ ఆఫ్ ప్రెషర్ ఉందండి ఆయనకి, చాలా ప్రెషర్ ఉంది. త్రూఅవుట్ ద డే ఈజ్ వర్కింగ్. ఆయన ఒక 2 hours పడుకుంటారు, 3 hours మ్యాక్సిమం పడుకుంటారు. ప్రతిరోజు ఒక కొత్త ఐడియాతో వస్తారు. ఇన్ని ఆలోచిస్తున్న టైంలో ఒక ఆర్టిస్ట్ నచ్చి తనకి ఈ పేరు కంటే ఈ పేరు బాగా సెట్ అవుతుంది అని ఆలోచించి పెట్టడం అనేది నాకు అదొక ఏం చెప్పాలి, పూర్వజన సుకృతం అనుకోలేము. అంటే నాకు కూడా ఏంటంటే నాకు ఆయన అది అలా పేరు మార్చిన తర్వాత నాకు పర్సనల్గా చాలా బాధ్యత పెరిగింది. ఇప్పుడు నాకు సుకుమార్ గారు పేరు పెట్టారు కాబట్టి నేను ఆ పేరుని ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి, ఎంత నిలబెట్టాలి, నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలో రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ చాలా పెరిగింది. గగన్ బాబు అనే నేను పిలుస్తాను. ఇంకా ఇక్కడ నుంచి మేము గగన్ బాబు అనే వేస్తాం. గగన్ బాబు అన్నప్పుడల్లా నాకు నా రెస్పాన్సిబిలిటీ గుర్తొస్తూ ఉంటుంది, నాకు సుకుమార్ గారు గుర్తొస్తుంటారు.